మీట్ ముఖ్య అంశం అందరికీ తెలుసు. 24 నుంచి సుమారు మే 24 నుంచి జూన్ 5వ తారీఖు వరకు మేము ఒక డెలిగేషన్లోని ఆపరేషన్ సింధూర్ మేము అనేక దేశాలు పర్యటించడం జరిగింది. నాతో పాటు సుమారు 7 గ్రూపులు అందరూ కూడా ఇతర అన్ని పార్టీల నుంచి అందరూ కూడా ప్రత్యేక 5 దేశాల నుంచి 5 నుంచి 7 దేశాలు పర్యటించడం జరిగింది. ఈ ముఖ్య ఉద్దేశం దీంట్లోని ప్రతి దేశానికి కూడా మేము వెళ్తూ ఒకే ఒక మాట అందరూ తెలియచేయడం జరిగింది. అదేంటంటే వీ విల్ స్టాండ్ అగెయిన్స్ట్ టెర్రరిజం అనేది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు పెహల్గాంలోని జరిగిన ఇష్యూ, ఆ రోజుని అత్యంతంగా ఏ విధంగా అక్కడ సుమారు 26 మందిని వాళ్ళని కులం ఏంటో రిలీజన్ ఏంటో అడిగి వాళ్ళని చాలా హెడ్ మీద హెడ్ షాట్ చేసి వాళ్ళు చంపడం జరిగింది. అది కూడా వాళ్ళ పిల్లల ఎదురుగా వాళ్ళ భార్య ఎదురుగా వాళ్ళని ఇబ్బంది పెట్టడం జరిగింది. ఇది చూసి మేము ఒక ఆపరేషన్ సింధూర్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఆనాడే మేము చెప్పాము, ఈ లష్కర్ ఏ తోని వీళ్ళు ఆ రోజున 4 టెర్రరిస్టు వాళ్ళందరూ కూడా వాళ్ళతో సమీకరించి వాళ్ళు పాకిస్తాన్లోనే వాళ్ళ ట్రైనింగ్ వాళ్ళు తీసుకుని అలాగే ఆ పెహల్గాం ఇష్యూ అయిన వెంటనే వాళ్ళు సోషల్ మీడియా ద్వారా వాళ్ళు తెలియచేయడం జరిగింది. అప్పుడే మేము కూడా దానికి మనం రిటాలియేషన్ చేయాలి అని చెప్పి ఆపరేషన్ సింధూర్ని ఏర్పాటు చేసి ఆపరేషన్ సింధూర్ సుమారు 9 టెర్రరిస్ట్ బేస్ క్యాంప్స్ పాకిస్తాన్లోని వాటి మీద అటాక్ చేసి వాళ్ళని సుమారు ఎక్కడ కూడా ఎస్కలేషన్ అవ్వకుండా సివిలియన్ పాపులేషన్ని కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకుండా అలాగే పాకిస్తాన్ మిలిటరీ బేస్ క్యాంప్స్ని కూడా ఇబ్బంది పెట్టకుండా ఓన్లీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ అవి కూడా యుఎన్ఎస్సిలోని ఐడెంటిఫై అయిన బేస్ క్యాంప్స్ని కూడా టార్గెట్ చేసి వాటి మీద అటాక్ చేయడం జరిగింది. దీనికి పాకిస్తాన్ అనేక విషయాల్లోని లేదు మమ్మల్ని సివిలియన్ పాపులేషన్ మీద టార్గెట్ చేశారని చెప్పి అనేక తప్పుడు ఆరోపణలు వాళ్ళు తీసుకురావడం జరిగింది. వీటన్నిటినీ కూడా మనము ప్రతి దేశానికి మనము ఒక మాట ఒకటి మనం తీసుకెళ్ళాలి ప్రత్యేకంగా. అలాగే 7 గ్రూప్స్ని ఏర్పాటు చేసి అన్ని పార్టీలని కూడా ముందుకి అందరినీ కూడా కలిపి తీసుకెళ్ళడం జరిగింది. నాతో పాటు మా డెలిగేషన్లోని చైర్మన్గా డాక్టర్ శశి తరూర్ గారు, అలాగే మన జేఎంఎంఎన్ నుంచి సర్ఫరాజ్ అహ్మద్ గారు, అలాగే ఫ్రమ్ బీజేపీ శశాంక్ మణి త్రిపాఠి గారు, అలాగే భువనేశ్వర్ కలీతా గారు, మిలింద్ డియోరా గారు, తరంజీత్ ఫార్మర్ అంబాసిడర్ ఆఫ్ యుఎస్ మన తరంజీత్ సింగ్ సాంధు గారు, అలాగే మన తేజస్వి సూర్య గారు, మేమందరం కూడా సుమారు 5 దేశాలు మేము పర్యటించడం జరిగింది. అక్కడ వెళ్ళిన ప్రతి దేశాన్ని నుంచి మేము సుమారు ప్రారంభించినప్పుడు న్యూయార్క్కి వెళ్ళి అక్కడ 9/11 మెమోరియల్లోని అక్కడ ప్రారంభించుకుంటూ, ఎందుకంటే అది కూడా 9/11 మెమోరియల్ మీ అందరికీ తెలుసు ఏ విధంగా అప్పుడు టెర్రరిస్ట్ అటాక్ వల్ల అక్కడ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అక్కడి నుంచి యుఎస్ కూడా అప్పుడు టెర్రరిస్ట్కి వాళ్ళు కూడా భాగ్యస్వాములు అయినప్పుడు దాంతో మేము ప్రారంభించుకుంటూ అక్కడ మేము ఒకే ఒక మెసేజ్ తీసుకెళ్ళడం జరిగింది. ఈ టెర్రరిజంకి మేము ఇంకా ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు చెప్పిన విధంగా దీనికి మేము వీ విల్ స్టాండ్ అగెయిన్స్ట్ ఇట్, ఇంకా వీ విల్ రిటాలియేట్ ఆన్ ఇట్. ఎట్టి పరిస్థితుల్లోని ఈ టెర్రరిజం అనేది మేము ఇంకా ముందుకు వెళ్ళకుండా మేము చూసుకుంటాం అనే విషయాన్ని మేము తీసుకెళ్ళడం జరిగింది. న్యూయార్క్ నుంచి ప్రారంభించింది, అలాగే ఇతర దేశాలకు వెళ్ళడం జరిగింది. గయానాకి వెళ్ళాం, గయానా తర్వాత పనామా నుంచి కొలంబియా నుంచి బ్రెజిల్ నుంచి వాషింగ్టన్ DC, అన్ని చోట్ల కూడా హెడ్ ఆఫ్ డెలిగేషన్స్ అనేక మందితో బృందాలతో కలవడం జరిగింది. ప్రతి చోట కూడా మేము వెళ్ళి మాట్లాడిన ముందే వాళ్ళే తెలియజేశారు, మాకు అర్థమైంది మీరు పెహల్గాం ఇన్సిడెంట్లో మీకు జరిగిన సంఘటన గురించి వాళ్ళందరూ కూడా మేము మీతో కలిసి ఉన్నామని కూడా వాళ్ళు మెసేజ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఒకే ఒక మెసేజ్ మాకు స్ట్రాంగ్గా వాళ్ళు తెలియజేశారు, మీరు ఏ విధంగా మీరు రిటాలియేట్ అయ్యారో అగెయిన్స్ట్ టెర్రరిజం అనేది ఆపరేషన్ సింధూర్ ద్వారా వీ స్టాండ్ సపోర్ట్ టు యూ. మాకు అర్థమైంది, ఎందుకంటే టెర్రరిజం అనేది ఎక్కడా కూడా చోటు ఉండకూడదు. ఎందుకంటే